చెప్తురా అందరూ పిడికిలేతనంటే నాకు పంచాయతీ ముందే చెప్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ వందనాలు ఉద్యమాభివందనాలు తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యమం చేయాల్సి వస్తుంది అయినా సరే పిడికిలు ఎత్తింది మనం దించకుండా ఉద్యమం చేస్తామనే నేను సంపూర్ణ నమ్మకంతో ఇక్కడికి వచ్చిన అదే విధంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ గడ్డ మీద ప్రారంభించిన ఏ ఉద్యమం అయినా సక్సెస్ అంతేనా ఇది కూడా సక్సెస్ అవుతుంది తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా 250 గజాలు జాగ వచ్చే వరకు ఎత్తిన పిడికిలు దించకుండా పోరాటం చేస్తూనే ఉంటుంది ఇవాళ కరీంనగర్లో మొదలైంది రేపు నిజామాబాద్ పోతుంది ఎల్లుండి వరంగల్ పోతుంది ఖమ్మం పోతుంది అన్ని జిల్లాలలో అన్ని చోట్ల ప్రతి జిల్లా ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఏది పోరాటాన్ని ఆపేదే లేదు ఖచ్చితంగా చేస్తాం అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డిలో కూడా కాస్ట్లీ భూములు ఉన్నాయి అక్కడ కూడా ఇడిచిపెట్టాం ప్రభుత్వం వాటిని అన్నింటినీ అమ్ముకొని ఏదో వేద్దాం అనుకుంటుంది కానీ అది మన భూమి మనం కొట్లాడితే వచ్చినటువంటి తెలంగాణ వేరే వాళ్ళు కొట్లాడితే వచ్చింది కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా దీక్షలు చేసినాం ధర్నాలు చేసినాం బోనాలు ఎత్తినాం బతుకమ్మలు ఎత్తినాం రిలే నిరాహార దీక్షలు చేసినాం 100 రోజులు మన కడుపు మనమే మార్చుకున్నాం కానీ ఎవరిని ఏం మాట అనలే తెలంగాణ వస్తే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలంగాణ కోసం కొట్లాడినాం తెచ్చుకున్న తెలంగాణలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అవుతుంటే కూడా అరచుకొని ఆగినాం ఎందుకు అరే మన తెలంగాణ వచ్చింది ఇవాళ కాకపోతే రేపు మనకు న్యాయం జరుగుతుంది ఇవాళ కాకపోతే రేపు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు ఇవాళ కాకపోతే రేపు మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మనం ఆగినాం ఓపిక పట్టినాం ఈ ఓపిక పడుతున్నటువంటి సందర్భంలో రాజకీయంగా మనందరినీ కూడా వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది ఏం మాట ఇచ్చింది ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తాం ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం ఉద్యమకారులందరికీ గౌరవం ఇస్తాం గౌరవ వేతనం ఇస్తాం అని చెప్పి చెప్పింది దాంతోపాటు జాగా ఇస్తామని చెప్పింది నిజంగా చాలా మంది ఉద్యమకారులు నేను ఎవరితో మాట్లాడినా ఒకటే మాట చెప్తారు ఏమంటారు తెలుసా కనీసం మేము ఉద్యమకారులమని మాకు ఒక పత్రం ఇచ్చి ఒక షాల్ కూడా కప్పలే ఇక్కడ కలెక్టరేట్లా కనీసం ఒక పత్రం ఇచ్చి ఒక షాల్ కప్పినా కూడా మాకు గౌరవం ఉంటుండే అంటారు అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఎంతో మంది నన్ను కలిసి మనమే చెప్పినాం వంట చేసేవాళ్ళు సైలెంట్ ఉండాలి మనమే చెప్పినాం 1200 మంది అమరులైనని చెప్పినాం 540 మందికి ఇస్తుంది మిగతా వాళ్ళకి ఇవ్వకపోతుంది ఆ కుటుంబాల వాళ్ళు కూడా వచ్చి ఒకటే మాట మాట్లాడింది మా ఇంట్లో ఒక ప్రాణం పోతే కూడా కనీసం ఆగస్టు 15కో 26 జనవరికో జూన్ 2కో మమ్మల్ని పిలిచి కలెక్టర్ ఒక షాల్వా కప్పని పరిస్థితి ఉన్నది ఎవరికి చెప్పుకోలేమ్మా బాధ అన్నారు సరే ఆలస్యమైనా సరే ఇప్పటికైనా ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఐక్యవేదికగా ఏర్పడ్డారు ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఒక ఫోరంగా ఏర్పడ్డారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు కూడా ఫోరంగా ఏర్పడి ఒక దగ్గరికి వచ్చారు కాబట్టి